నిజంగా చెప్పండి, చెరువులని నమ్ముకొని జీవనం కొనసాగించే మరి కుటుంబాల పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి కబ్జాలు జరుగుతుంది అంటారు కదా, దాని మీద ఆధారపడి బతికే కుటుంబాల పరిస్థితి ఏంటి? సాకి చెరువు నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి వారు పటాన్ చెరువుకు చెందినటువంటి ముదిరాజులు. ఎక్కడైనా ఆక్వా రైతులు కానీ, చేపల చెరువుల మీద ఆధారపడి వాళ్ళు కానీ, సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎవరు ఉంటారంటే బెస్తవాళ్ళు, గంగపుతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం ముదిరాజులు మాత్రమే ఇక్కడ చేపలు అంటే చేపల చెరువులో చేపలు పెంచి పోషించి వాటితో వచ్చేటువంటి జీవనాధారంతోనే వాళ్ళు బతుకుతారు. కాబట్టి ముదిరాజులకు భవిష్యత్తులో నష్టం జరుగుతుందని చెప్పి సాకి చెరువు యొక్క కబ్జాలను కానీ, సాకి చెరువు మీద జరుగుతున్నటువంటి మోసాలు కానీ వారికి తెలియజేయాలని చెప్పేసి చెప్తున్నాం. మరి సాకి చెరువు కబ్జా గురైతే సాకి చెరువులో నీళ్ళు ఉంటాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్ళు ఉంటాయి. కానీ చెరువులో గుర్రపు టెక్ అని ఒకటి వస్తుంది. గుర్రపు టెక్కను నిర్మూలించడానికి కూడా ఎవరు రారు ఇక్కడికి, ఏ నాయకుడు ముందటికి రాడు. దాని మీద ఆధారపడేటువంటి ముదిరాజుల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా ఉంటుంది. దాని మీద గతంలో 10-12 వేలు నెలకు వచ్చేటువంటి ముదిరాజుల పరిస్థితి ఎట్లుందంటే, ఒక వ్యక్తికి 10-12 వేలు వస్తుండే నెలకు. దాని మీద పొద్దున పోయి కాపలు కాసి, ఒలలు తీసి, చేపలు తీసి అవి తీసుకొచ్చి బయట అమ్మి అది చేస్తే నెలకు 12 వేలు అట్లా వస్తుండే మనుషులకు లెక్కలేసుకున్న తర్వాత. కానీ ఈ రోజున్న పరిస్థితి గుర్రపు టెక్ ఒకటి సమస్య, ఒక దిక్కు చెరువు కబ్జా, ఒక దిక్కు విస్తీర్ణం తగ్గడము, ఒక దిక్కు నాయకుల యొక్క ప్రెషర్సు, ఒక దిక్కు గుర్రపు టెక్క వల్ల చెరువులో చేపలు పట్టడానికి రాలేని పరిస్థితి ఉంది. దాన్ని తీయడానికి ఏ నాయకుడు ముందటికి రాడు. చెరువు అప్పుడేమో 12 వేలు వచ్చేది, ఇప్పుడు కనీసం 3 వేలు 4 వేలు రాని పరిస్థితి ఉంది. చెరువు పైన ఆధారపడి ఉన్నటువంటి ముదిరాజులు 40 నుంచి 60-70 ఫ్యామిలీలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. మరి మా ముదిరాజుల యొక్క పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది వాస్తవం చెప్పాలంటే. రోజుకు చెరువు ఎండిపోవడము, రోజుకు చెరువు కబ్జా కావడము, రోజుకు దాంట్లో గుర్రపు టెక్కలు వచ్చేసి చేపలు తీయలేని పరిస్థితి వచ్చింది, చేపలు చనిపోయే పరిస్థితి వచ్చింది, చేపలు పెరగలేని పరిస్థితి వచ్చింది. బంగారు తెలంగాణలో మత్స్యకారులకు చేప పిల్లను వదిలినమన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన చేప పిల్లలు చిన్నగానే ఉంటాయి, పెద్దవి పెరిగాయి, అవి అంతే ఉంటాయి, అవి పెరిగాయి. మరి దాన్ని పెరిగి పెద్దగా ఎప్పుడు వస్తాయి, మరి వీళ్ళకి జీవనోపాధి ఎట్లా జరుగుతుందంటే చెప్పరు. భవిష్యత్తులో మాత్రం ముదిరాజుల యొక్క జీవితం, చెరువు పైన ఆధారపడి ఉన్నటువంటి ముదిరాజుల యొక్క జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నదండి. దానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారు? జిల్లా కలెక్టర్ గారు ఇస్తారా? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మరి ఎవరిస్తారు? చెరువుని నమ్ముకున్నటువంటి ముదిరాజుల జీవితాలకు గ్యారెంటీగా మేము అడిగేది ఒకటే, వారి యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. నెలకు వాళ్ళు కుటుంబాలను నడుపుకోలేని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకు వచ్చే 5,000తో బతకలేని పరిస్థితులు ఉన్నారు. వారందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా 200 గజాల జాగానిచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకోవాలి. ఖచ్చితంగా మేము డెఫినెట్గా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. సాకి చెరువు విషయంలో, విస్తీర్ణం విషయంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో పొల్యూట్ కానివ్వము, కబ్జా కానివ్వము. కబ్జా అయినటువంటి చెరువుని హైడ్రా అధికారులు, రంగనాథ్ గారిని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు డెఫినెట్గా మత్స్యకారులను కాపాడండి, ముదిరాజులను కాపాడండి. అదేవిధంగా ఆ చెరువునే నమ్ముకున్నటువంటి జనజీవనం, పటాన్ చెరువు జనజీవనం అందరినీ కాపాడండి. భవిష్యత్తులో చిన్నపిల్లలకు వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే, నాయకులు కబ్జాలు పెట్టండి, దొంగతనాలు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, అవినీతి చేయండి అంటే, సార్ విపత్తు మీ అందరికీ తెలుసు. నిన్న విజయవాడలో బుడమేరు నుంచి లీక్ అయినటువంటి వాటరు విజయవాడని ముంచేసింది. మొన్న కేరళలో వాయనాడు పరిస్థితి ఎట్లుంది, గుజరాత్ పరిస్థితి ఎట్లయిపోయింది ఈరోజు. అంటే విపత్తు వచ్చినప్పుడు ఏ స్టేట్ ఎక్కడుంది, ఏ ప్రభుత్వం ఉందో తీసుకుంటూ పక్కకు పెట్టండి. కానీ విపత్తు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఎందుకున్నాయి ప్రభుత్వాలంటే, ఇక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులు, లోకల్ నాయకులు అడప దడప, చిన్నకో చిట్కకో, కోటరకో, బీర్కో, బిర్యానీకో, 500కో, 1000కో, లక్షకో, కోటికో ఆశపడి భవిష్యత్తు ప్రాణాలను పనంగా పెడుతున్నారు. ఇలాంటి నాయకులంత కాలం మన యొక్క పరిస్థితి, చెరువు యొక్క పరిస్థితి వాస్తవం చెప్తున్నానండి. చెరువుల జోలికి, కుంటల జోలికి, వనరుల జోలికి, సహజ వనరుల జోలికి ఎవరు వచ్చినా, అది నేనైనా మీరైనా ఎవరైనా సరే, ఎవరు కనుక ఊకోవద్దు. ముఖ్యంగా ప్రభుత్వాలు దీనిపైన కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. హైడ్రా పేరుతో మీరేదో మీ పబ్బం గడుపుకోవడానికి కాదు. హైడ్రా అధికారులు మేము ఒకటే అంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం.
ప్రభుత్వాలు ప్రజలకు పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. క్రషర్లు క్రషర్ల ద్వారా అక్రమంగా మైనింగ్ చేస్తారు, దాన్ని పట్టించుకోరు. నీటి కుంటలను, చెరువులను, నాలాలను కబ్జాలు చేస్తారు, వాటిని పట్టించుకోరు. సహజ వనరులను కాపాడుకోలేని మనము ప్రకృతి విలయం సంభవిస్తే భవిష్యత్ తరాలకు ఇచ్చేటువంటి సమాధానం ఏందో ఈరోజు విజయవాడ, వాయనాడు, గుజరాత్, తమిళనాడు, కేరళ రకరకాల స్టేట్స్లో జరుగుతున్నటువంటి విలయ తాండవేమో మనకు కనిపిస్తున్నది. రేపు పటాన్చెరు పట్టణీకరణ పేరుతోని, మెట్రోపాలిటన్ సిటీ పేరుతోని, పట్టణీకరణ అంటే ఏంటంటే బిల్డింగ్లు, రోడ్లేనా? అవేనా? సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన లేదా? జనాలకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కేవలం పొలిటికల్ పార్టీస్ మాత్రమే సమస్యలపైన కొట్లాడడం కాదు. నష్టపోయేది ఎవరు? ఒక చెరువు పొంగితే, ఒక నది పొంగితే వచ్చేటువంటి విలయంతో సామాన్య జనుల మనమే, ఇంకెవరో కాదు. కరెంటు పోతుంది, తెలంగాణకు ఇబ్బంది అవుతుంది, షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి, వాటర్ క్రైసిస్ వచ్చేస్తుంది, ఎండాకాలం వస్తే చెరువు ఎండిపోతుంది, వర్షాకాలం వస్తే మునిగిపోతాం. ఇంకా మన పరిస్థితి ఏమవుతుంది? మనల్ని ముంచడానికే ఈ ప్రభుత్వాలు ఉన్నాయా? మనల్ని ముంచడానికే ఈ నాయకులు ఉన్నారా? మనకు ముంచడానికి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచ్లు తయారైతే రేపటి మనల్ని ఆదుకునేటవాడు ఎవడూ రాడు. కాబట్టి మనమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యత ఉంది. మన వనరులను కాపాడాల్సుకున్న బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. డెఫినెట్గా మనం అంతా కూడా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.